ఇది బాబు మా సినిమాలు చేశారు కదమ్మా అప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు చేశారు కదా. ఒక సినిమా చేశారు, బాగాలేదు సినిమా. మీరు కూడా నచ్చలేదా? యాక్టింగ్ ఎలా చేశారు? యాక్టింగ్ బాగానే చేశారు. యాక్టింగ్ బాగా చేశాడు. యాక్టింగ్ వల్ల సినిమా రావడం వేరు. ఇప్పుడు మీకు వారానికి ఒక హీరో వస్తున్నారు. అవునవును అవును. ఎంతైనా శ్రీహరి కొడుకైనా సరే, డిస్కశాంతి కొడుకైనా సరే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అవును, అది అసలు చూడడానికి. ఇప్పుడు నేను అదే చెప్పాను డైరెక్టర్కి, చెప్పాను ఆ రోజు సినిమా చూసి చెప్పాను, ఎక్కడ డైరెక్టర్ని పిలిచాను, వాడు పారిపోయాడంట, నా ముందు రాలే, ప్రొడ్యూసర్ కలవలేదు, సినిమా తీశారంటే వాడు. నాకు ఒక 1 వీక్ ముందు చెప్పి ఉంటే కూడా కొంచెం కరెక్షన్ చేసి ఉంటాను. నేను బావ సినిమాకి చాలా కరెక్షన్ చేసి ఉన్నాను. అవునా? ఓ, సీన్ అవ్వగానే వెళ్ళి చూడమంటారు. ఎవ్రీ సీన్ ఎడిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన తర్వాత చూడమంటారు, తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఎవ్రీ సీన్ చూస్తాను నేను, తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తాను, తర్వాత ఆర్ఆర్ అప్రూవ్ చేసిన తర్వాత చూస్తాను. ఒక్కొక్కసారి వెళ్ళి అక్కడ కూర్చో, సినిమా అయిపోయి స్కూల్లో డ్రాప్ చేసేస్తే ఇంకా నాకు పని ఏం లేదు, రమ్మంటారు, ఫోన్ చేసి రమ్మంటారు, ఇక్కడ వచ్చి నాతోటి తిండివి అంటారు, ఒక్కొక్కసారి అక్కడ తింటారు, సరే వెళ్తాను. వాళ్ళు ఏమనుకున్నారు, డిస్కషన్ వెనకనే ఉంది, శ్రీహరి వెనకనే డౌట్ అని కూడా కొంచెం వాళ్ళు అనుకున్నారంట. రీజన్ ఇది, నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోరు. కథ వింటే కూడా కథ వినేసి మళ్ళీ నన్ను వినమంటారు. అది మురళి గారికి అంతా తెలుసు, మురళి గారు కదా ఎక్కువ చేసింది, మురళి గారు. తర్వాత ఫైట్స్ ఉన్నప్పుడు అది ఫైట్ మాస్టర్ ఎవరో వచ్చి ఆ ఫైట్స్ అన్ని వచ్చి నాకు ఎట్లా తీస్తానని చెప్పమంటారు. నేను బాబా ఎక్కువ రిస్కీ షాట్లు ఎక్కువ చేసేవాళ్ళు కదా, రీల్ స్టార్ టాగే రీల్ స్టార్ నేనే చెప్పేదాన్ని ఆయనకి. వచ్చి చెప్తారు, సినిమా చూస్తారు, కొన్ని పీసెస్ అన్ని షార్ట్స్ అన్ని నాకు చూపిస్తారు. ఫస్ట్ ఫైట్ మాస్టర్ అడుగుతాను, దీనికి ఇది చేసి పెట్టినారు అని చెప్తారమ్మా, ఇంత డబ్బాలు వేస్తున్నాము, ఇంతమంది ఉన్నారు ఉన్నారు. అప్పుడు కూడా ఒకసారి దెబ్బ తగిలింది ఆయనకి, నిజంగా దూకడం అన్ని చేస్తారు. ఒకసారి మీరు ఎప్పుడు అడ్డు చెప్పలేదా, ఎందుకు రిస్కీ సైట్స్ హెల్త్? చెప్పలేదు, ఎందుకంటే మా నాన్న వచ్చి రియల్ ఫైట్ సింహం తోటి, టైగర్ తోటి, చీటా తోటి, పైథాన్ తోటి అని చేసి ఉన్నారు. రియల్గానే చేసి ఉన్నారు. సో మన నాన్ననే అట్లా ఉన్నప్పుడు నా మొగుడు ఇంకా డబ్బులు ఉండాలి కదా అని ఒక ఇది గెత్తు. అంతే మీరు కూడా అంటే. కానీ ఒకసారి స్ట్రైట్కి వెళ్ళాను, భద్రాచలం సినిమాలో అనుకుంటాను, అన్నపూర్ణ స్టూడియోవా ఇక్కడ 7 కింద డౌన్ ఉంది, పిల్లల్ని దించేసి వెళ్ళాను. కానీ మాస్టర్ చెప్పాడంట, వదిన వచ్చే ముందు చేసేస్తాము ఈ షాట్ అని. కరెక్ట్గా నేను హారన్ కొట్టుకుంటా సైలెంట్గా వెళ్ళి నా బెంచ్ కార్ని వచ్చి కొంచెం దూరంగా, ఆయన అక్కడ ఉన్నారు, బిల్డింగ్ పైన ఉన్నారు, పెద్ద గొడుగు ఒకటి చేయించారు ఆయన. అది ఈయన చేశారు, ఇంగ్లీష్లో జాకీ చాన్ చేశారు షార్ట్, ఒక సినిమా చేసి ఉంటారు. మాకు ఏది దుబ్బడమే కదా, జాకీ చాన్ వీళ్ళు నైట్లో కూర్చొని నేను ఎతకడం, ఈ షార్ట్ చేస్తాము అని నేను చెప్తుంటాను, ఐడియాస్ ఇస్తాను నేను. ఈ షార్ట్ ఇట్లా చేస్తే అది ఒరిజినల్ చేయకుండా ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి, నేను కొంచెం మార్చి అది చెప్పేదాన్ని. ఆ రోజు నెక్స్ట్ ఫస్ట్ షాట్ అది తీయాలని నేనే అది ఆ షార్ట్ చేసేస్తాము అని చెప్పాను. వీళ్ళు దించేసి వచ్చాను, ఇంకా షార్ట్ చేయలేదు. కింద డబ్బాలు అన్నీ వేసి ఉన్నారు, మొత్తం పెద్ద పెద్ద డబ్బాలు వేస్తారు కదా, ఆ డబ్బాలు మొత్తం ఇక్కడ దాకా వేసి ఉన్నారు. బాగా దూకాలి, పైనుంచి దూకాలి. ఇది గొడుగు వచ్చి మంచిగా ఎంత పెద్ద గొడుగు చేశారు బాగా. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనుకుంటా బిల్డింగ్ ఒకటి ఉంటుంది, దానిపైన నిలబడి ఉన్నారు. మామూలు ఫైట్స్ అన్ని చూసి ఉన్నాను, రియల్ లేకుండా. ఆయన వచ్చి జిమ్నాస్ట్ కాబట్టి ఆయన అన్ని బాగా చేశారు. ఇది పైనుంచి దూకడం కదా, వెళ్ళి మెల్లగా వెళ్ళి డోర్ మెల్లగా తీసేసి ఇట్లా చూస్తున్నాను, బాబా దూకుతున్నారు. అన్న రెడీ అయినా 3 కెమెరాలు పెట్టారు, 3-4 కెమెరా పెట్టారు, యాంగిల్స్ పెట్టి లెన్స్ అన్నీ మార్చి గీచి అన్నీ పెట్టారు. ఆయన పైనుంచి దూకాలి. మా మాస్టర్ వచ్చి అన్న రెడీ అన్న, రెడీ, కెమెరా వచ్చి యాక్షన్ చెప్పేశారు, అన్న దూకండి అన్న అన్నారు. ఈయన పైనుంచి దూకేశారు, ల్యాండ్ అయిపోయారు, ఏం లేదు. చూస్తే 2 కెమెరా పని చేయట్లేదు, పోయింది, 2 యాంగిల్ పోయింది. అయ్యో. మళ్ళీ 1 more అన్నారు, మళ్ళీ ఆయన వద్దని చెప్పారు, అన్న 2 కెమెరాలో క్యాప్చర్ అంతా పెట్టుకున్నాను. ఈయన లేదు ఇంకొకటి చేస్తానన్నారా? చేస్తాను, మళ్ళీ చేశారు.
నేను ఫస్ట్ టైం అది ఒకవేళ డబ్బా గిబ్బా అయినా ఇదే అయిపోయి ఈయన దూకినప్పుడు అది చూడండి ఈ వైర్స్ అన్ని అవును కరెంట్ వైర్స్ అన్ని చాలు ఒకవేళ దాంట్లో చిక్కుకొని అంటే కూడా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం కదా. లోపల మాస్టర్ని పచ్చిగా తిట్టుకుంటున్నాను, కంట్లో ఏడుస్తున్నాను. మళ్ళీ రెండోది దూకారు, ఓకే అయింది. వెళ్ళి ఫైట్ మాస్టర్ మామూలుగా తిట్టలేదు, బాగా తిట్టేశాను. శ్రీహరి గారు ఏమనలేదు మరి? అది కెమెరా తప్పంటే చూసుకోవాలి కదా, మా మాస్టర్ చూసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళకి పడింది. ఓకే. ఇంకా చెప్పారు ఈ రిషి షాట్ అంతా నువ్వు రావద్దే అన్నారు. అంటే కూడా వెలిగించి చూస్తాను, నేను చూస్తాను. ఓకే ఓకే ఓకే. మళ్ళీ థియేటర్లో చూసినప్పుడు ఒక హ్యాపీనెస్. అవును, అది ఎందుకంటే ట్యాగ్కి ఆయనకున్న బిరుదుకి ఆయన చేసే షాట్లకి థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అదే బాబా కుక్క అంటే భయం తెలుసా? అవునా? బాగా భయం ఆయనకి. అయ్యో అవునా? నా దగ్గర 29 కుక్కలు ఉండింది. అవును ఇంట్లో. అవును. ఆయన వస్తుంటే అక్కడ నుంచి ఫోన్ చేశారు, సెక్యూరిటీకి ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, నువ్వు కూడా బయటికి రావే అని. కొన్ని వచ్చి నా మాటలే వింటాయి. వచ్చి ఆ కుక్కలన్నీ సందు లోపల పంపు చేసి. అప్పుడు ఇంత పెద్దవి ఉండేవి కదా బ్లాక్, అన్నీ ఉన్నాయి, అన్ని డబర్ మ్యాన్ ముందు కింద కట్టేసి ఉండేవి పెద్దవి. నైట్ టైం ఆఫ్టర్ 7 వదిలేస్తాము. వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పైన రారు, కింద ఎక్కడైనా తిరుగుతారు. లేకపోతే బాబా వచ్చేదాకా ఇక్కడే తిరుగుతుంటాయి. బాబా ఒక్కొక్కసారి డే నైట్ చేస్తారు కదా, సో ఇక్కడే తిరుగుతాయి. బాబా ఇటు వెళ్ళగానే వదిలేస్తాను. నా దగ్గర చాలా ఇదిగానే ఉంటుంది, నా మాట వింటుంది. అక్కడ నుంచి ఫోన్ వస్తుంది. ఒక్క కుక్క కూడా ఆయన ఇట్లా కూడా ముట్టుకోవట్లేదు మా ఇంటి కుక్కల్ని. చాలా భయం ఆయనకి. నువ్వేమో పైనుంచి దూకుతావా, అది ఇది చేస్తావు అంటారు, కుక్కను ముట్టుకోవా బాబా అంటే దాన్ని ఎవరు ముట్టుకుంటారే అంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా శ్రీహరి గారి ఇంటికి వెళ్తే సాల్వ్ అవ్వని ప్రాబ్లం ఉండదు. అర్ధరాత్రి వెళ్ళి గేట్ కొట్టినా కానీ సాల్వ్ అవ్వని ప్రాబ్లం అంటూ ఉండదు. నాకు తెలిసి పక్కనే కూర్చుంటారు అనుకుంటా దీని పక్కన. అవును, రాత్రి 2-3 దాకా ఉంటారు మనిషి. మార్నింగ్ 7 o'clock షూటింగ్ ఉంటే కూడా 2-3 దాకా కూర్చున్నాను. చాలా వాటికి విట్నెస్ నేను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ చూశాను. సో ప్రాబ్లం అంటూ ఉండదు, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు, చేస్తారు. ఏంటి అప్పుడు మీరేమో అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా, ఆయన డబ్బులన్నీ దానాలు చేసేస్తుంటే ఇచ్చేస్తారు, మంచిగా కదా చేస్తారు. ఇప్పుడు అన్ని వేసుకున్నారు. ఇప్పుడు మేము అదే ఇంట్లో లేదు, అవును, అదే 3 కార్లు లేదు, నా పిల్లలు వెళ్ళి భిక్షం పెట్టలేదు కదా, ఫర్నిచర్స్ అన్ని బాగానే ఉంది కదా, బాగానే ఉన్నాం కదా. అది దేవుడు ఇచ్చిన వరం కాదు, శ్రీహరి ఇచ్చిన వరం. ఓకే, అదే కొంతమంది నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు బాబా అన్నీ ఇచ్చేస్తే కూడా నేను బాబాకు చెప్పాను, బాబా నీకు ₹1 వస్తుందా, 33% ఇన్కమ్ ట్యాక్స్, 67 ఉంది మన దగ్గర, నాకెంత కావాలి, బట్టలు, తిండి, కార్ పెట్రోల్, పనివాళ్ళు, ఒక దాచిపెడితే ₹100, ₹5, ₹10 మనం రేపు ఏదైనా ఖర్చుకి సడన్ కావాలంటే ఖర్చుకి పెట్టుకుని ఏం చేస్తాము. కొనుక్కోలేదమ్మా, ఆస్తులు ఏం కొనుక్కోలేదా, పొలాలు కానీ లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయితే నా పిల్లలు సంపాదిస్తారు కదా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ యాక్టింగ్కి వచ్చాను, ఇది కూడా ఒక రీజన్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను సంపాదిస్తాను కదా. అవును కదా, సూపర్. నడు రోడ్డుకు మాత్రం రాము కదా. మా చెయ్యి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది, ఉల్టా అవ్వదు. నేను చచ్చేదాకా అది నాకు ఉండదు, నా వంశంకి ఉండదు, నా పిల్లల వంశంకి ఉండదు. సూపర్ అండి. ఓకే, ఆస్తులు కొన్నారా? అసలు ఆస్తులు అయితే ఉన్నాయా? ఏమర్చేశారు, చాలా మంది ఏమర్చేశారు, మార్చారు, సగం పైన ఏమర్చేశారు. సగం ఆస్తులు ఏమర్చేశారు, క్లోజ్ ఫ్రెండ్సే కొట్టేశారు. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, పాపం ఎవరికి పోతుంది, నాకు వస్తుంది, నీ పిల్లలకే పోతుంది. దేవుడు ఉన్నవాడు ఉన్నాడండి. అవును, ఇప్పుడు మనకి ఎవరికైనా హామీ అంటారా, హామీ చేస్తే మనకి పాపం తగులుతుంది. మనం ఎవరికి చేయలేదు, అందరికి ఇచ్చి ఉన్నాము, కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఏమర్చలేదు. ఆయన తర్వాత రిటర్న్ మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేదు. నేను బాబా పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే 2-3 చిన్న చిన్న ఆస్తులన్నీ నన్ను ఏమార్చి అది బయట పోయింది కంటే సగంకి 40%కి అట్లా తీసుకుని. అప్పుడు ఎవరు లేదు. మా అన్నయ్యకేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది తెలియదు, తిండికి కష్టము, భోజనం కష్టము, ఎవరికెళ్ళి చెప్పుకుంటాను. నగలన్నీ అమ్మేశాను, తాకడ పెట్టాను.
ఒక్కొక్కసారి మా అన్నయ్య మెడ్రాస్ నుంచి వాళ్ళ భార్యకి చెప్పి అక్కడిక్కడ చెప్పి 10,000 పంపించమంటాడు. డబ్బులు ఉండదు, పెట్రోల్కి డబ్బులు ఉండదు, అవన్నీ అక్కడి నుంచి పంపిస్తారు. అది ఒక వారం గడుపుతాము. మళ్ళీ ఓకే, ఎవరైనా వచ్చి ఇస్తే కదా. అవునవును, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ అనుకున్నారంటే ఆహా మొత్తం దాచిపెట్టుకున్నారండి. మేము ఇవన్నీ తీసుకున్నారని దానమే చేశారు. అది ఇప్పుడు మమ్మల్ని కాపాడుతుంది కదా. అంతే, అది కాపాడుతుంది కదా. అంతే. ఇక ఇంట్లో 2-3 అమ్మేశాను. అమ్మేసుకొని మళ్ళీ ఆ జ్యువెల్స్ తీసుకున్నాను. కొంచెం తాకడం పెట్టింది కొంచెం తీసుకున్నాను. కొంచెం దొంగతనం అయింది. అవునా, థెఫ్ట్ కూడా అయిందా? థెఫ్ట్ కూడా అయింది. అది అయింది కూడా నాకు తెలీదు. అది తీసుకొని వచ్చి బ్యాంక్ నుంచి తీసుకొచ్చి పెట్టాను, అట్లే మర్చిపోయాను. మార్నింగ్ ఫ్లైట్ నిద్రపోయాను. ఓకే, మళ్ళీ మధ్యాహ్నం మీద ఫంక్షన్, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ వేసాను, వదిలేసాను. 3 months తర్వాత గుర్తుకొచ్చింది. అప్పుడు లేదు. కొన్ని నగలేమో మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు. అంతే ఇంకా. ఓకే, లైఫ్ అన్ని చూసేసాము. అంతేగా. ఇంకా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఉన్నది ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకొని ఉండాలి. అంతే. సూపర్.